యేసు సిలువలో 7 మాటలు పలికారు. ఈ 7 మాటలు ఎప్పుడు ఎప్పుడు పలికారు అనేది మీకు చెప్పాలని నేను ఆశిస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభువు వారు తెల్లవారుజామున 3 గంటలకు అప్పగించబడ్డారు. ఉదయం 3 గంటల నుండి ఆయన సిలువ వేయబడిన సమయము ఉదయం 9 గంటలు. ఆయన సిలువ వేయబడిన సమయానికి 6 గంటలు. అప్పగించబడినప్పటి నుండి సిలువ వేయబడినప్పటి వరకు ఉన్న 6 గంటలలో 6 విచారణలకు గురయ్యారు. 6 అన్యాయపు విచారణలు. ఉదయం 9 గంటలకు ఆయన సిలువ వేయబడి మధ్యాహ్నం 3 గంటలకు ప్రాణం విడిచారు. సిలువపై ఆయన జీవించి ఉన్న కాలము 6 గంటలు. సాయంకాలము 6 గంటలకు ఆయన సమాధి చేయబడ్డారు. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నము 3 గంటల వరకు ఉన్న 6 గంటలలో యేసు సిలువపై 7 మాటలు పలికారు. ఈ 7 మాటలు వరుసగా చెబుతున్నారు, వినండి. ఆ తదుపరి ఏ మాట ఎప్పుడు పలికారో చెబుతారు. మొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించు. లూకాసు వార్త 23వ అధ్యాయం 34వ వచనం. రెండవ మాట, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువు. లూకాసు వార్త 23వ అధ్యాయం 43వ వచనం. మూడవ మాట, అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి. యోహాను సువార్త 19వ అధ్యాయం 26, 27 వచనాలు. నాలుగవ మాట, నా దేవా నా దేవా నన్నేల చేయి విడిచితి, ఎలోయి ఎలోయి లామా సబక్తాని, ఏలీ ఏలీ. మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనం. మార్కు సువార్త 15వ అధ్యాయం 34వ వచనం. ఐదవ మాట, దప్పిగొనుచున్నాను. యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనం. ఆరవ మాట, సమాప్తమైనది. యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనం. ఏడవ మాట, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. లూకాసు వార్త 23వ అధ్యాయం 46వ వచనం. ఈ 7 మాటలు సిలువలో పలికారు. ఇక ఎప్పుడెప్పుడు పలికారు అనేది వివరిస్తాను, వినండి. సిలువలో యేసు పలికిన 7 మాటల నిడివి 6 గంటలు. ఈ 6 గంటలను 2 అర్ధభాగాలుగా విభజిస్తే ఉదయం 9 నుండి 12 గంటల వరకు ఒక సమయం. 12 గంటల మధ్యాహ్నము నుండి మధ్యాహ్నము 3 గంటలకు రెండవ భాగము 3 గంటల సమయం. మొదటి భాగము ఉదయం 9 నుండి మధ్యాహ్నము 12 మధ్య 3 మాటలు పలికారు. మొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము అనేది. రెండవది, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు. మూడవది, అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి. ఈ 3 మాటలు మధ్యాహ్నం 12 లోపల పలికారు. 12 గంటల నుండి 3 గంటల వరకు ఉన్న 3 గంటల సమయం కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిన సమయం. అదేమిటనగా రమారమి 12 గంటల నుండి మధ్యాహ్నము 3 గంటల వరకు ఆ దేశమందంతటా చీకటి కమ్మెను. 12 గంటల నుండి ఇంచుమించు 3 గంటల వరకు, ఇంచుమించు 3 గంటల వరకు అంటే ఒక 3 నిమిషాలు 4 నిమిషాలు 5 నిమిషాలు 3 గంటలకు ఉంది అనగా అని అర్థం. అంటే సిలువలో మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల 55 నిమిషాల వరకు అని మనం అనుకుంటే చీకటి కమ్మినది. ఆ చీకటిలో యేసు మౌనముగా ఉన్నారు, ఏమి మాట్లాడలేదు. ఇంచుమించు 3 గంటలకు అనగా ఒక 5 నిమిషాలు తక్కువ 3 గంటలకు మొదలు పెడితే 3 గంటల మధ్యన ఆయన 4 మాటలు పలికారు. 4వ మాట, 5వ మాట, 6వ మాట, 7వ మాట వెంట వెంటనే పలుకబడిన మాటలు. ఇంచుమించు 3 గంటల వేళ 4వ మాట, ఏలీ ఏలీ లామా సబక్తాని, నా దేవా నా దేవా నన్నేల చేయి విడిచితివి అని పలికారు. దాని వెంబడి లేఖనము నెరవేరునట్లు దప్పుకొనుచున్నానని పలికారు. దాని వెంబడి సమాప్తమైనది అని పలికారు. దాని వెంబడి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానని పలికారు. కనుక సిలువ మీద 6 గంటలలో 7 మాటలను యేసు పలికినట్లు మనం ఇక్కడ చూచాము.